హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై వ్లాగ్ ఛానల్. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనమైతే జొన్న రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆ వాటర్లో జొన్న పిండి తీసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు ఆ పిండిని వేరొక ప్లేట్లోకి తీసుకొని కొన్ని వాటర్ చల్లుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే రోటీ అంత బాగా వస్తుందండి, పగలగొట్టకుండా. సో మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ వరకు కలుపుకోవాలి. తర్వాత చిన్నగా మనము ముద్దలైతే చేసుకోవాలి. తర్వాత ఈ ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని జొన్న పిండితో ఇలా అయితే వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న తర్వాత ఫస్ట్ పిండి చల్లుకొని దానిపైన జొన్న పిండి చల్లి ఇలా పల్చగా వెడల్పుగా వత్తుకోవాలి. ఇలా మొత్తం ఒకే లెవెల్లో వచ్చేలాగా ఒత్తుకోవాలి. చాలా హెల్దీ అండి జొన్న పిండి. అలాగే ఇంకో రోటీ కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఈ చేసుకున్న రోటీని ఒక ప్యాన్ పై కాల్చుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన అయితే వాటర్తో స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం మెల్లగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ప్రెషర్తో స్ప్రెడ్ చేశాను, అందుకే అలా అయిపోయింది. సో ఇలా పైన వాటర్ని ఒత్తుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి వాటర్ని. తర్వాత ఇలా వాటర్ వేసిన తర్వాత ఇంకోవైపు తిప్పేయాలి. ఇలా మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలండి. రెండు వైపులా మంచిగా అంతటా కాలే వరకు మంచిగా కాల్చుకోవాలి. ఇక్కడ మా అమ్మ అయితే చేత్తోనే తింపిస్తుంది. నేను ట్రై చేసా కానీ నాకు అది కాలుతుంది. సో అందుకే నేను గరిటెతో తింపుతున్నాను. ఇలా మంచిగా కాల్చుకోవాలి, లేకపోతే అంత పిండి ఉంటుంది.
సో మనకి ఇక్కడైతే జొన్న రొట్టి పూర్తయిపోయింది. ఇలాగే అన్ని రోటీస్ కూడా ఇలాగే చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే జొన్న రోటీ రెడీ. మీలో ఎంతమందికి ఈ రోటీ ఇష్టం కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.